మనం ప్రీవియస్‌గా చేసిన వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ అయితే చూసా రిలేటెడ్ టు కాగ్నిజెంట్. లైక్ రీసెంట్‌గా కాగ్నిజెంట్ అయితే అనౌన్స్ చేసింది కదా! లైక్ 4000 ప్లస్ క్యాండిడేట్స్‌ని అయితే మేమైతే లే ఆఫ్ చేయబోతున్నాం అనేసి. సో, దీని గురించి అయితే కొన్ని కామెంట్స్ అయితే చూసా ప్రీవియస్ వీడియోస్ కింద. లైక్ దాంట్లో చాలామంది వరీ అవుతుంది ఏంట్రా అంటే, బ్రో దీనివల్ల ఫ్రెషర్స్‌కి ఏమన్నా ఎఫెక్ట్ అవ్వబోతుందా? లైక్ రీసెంట్‌గా చాలా బ్యాచెస్ అయితే జాయిన్ అయ్యారు. లైక్ లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే లైక్ ప్రీవియస్ ఇయర్‌లో 18,000 ప్లస్ క్యాండిడేట్స్ అయితే జాయిన్ అయ్యారు. అంతెందుకు రీసెంట్‌గా లాస్ట్ డిసెంబర్, ఈ జాన్వరి, ఫెబ్‌లోనే చాలా మంది అయితే ఆన్ బోర్డ్ అయ్యారు ఫర్ ట్రైనింగ్ పర్పస్. సో దీనివల్ల వీళ్ళకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దాని గురించి క్లియర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియోలో నెక్స్ట్ 3-4 మినిట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దీనివల్ల ఫ్రెషర్స్‌కి ఏమన్నా ఇంపాక్ట్ అవ్వబోతుందా? లైక్ వీళ్ళు ఏఐని కూడా రీప్లేస్ చేస్తున్నారు ఫ్యూ జాబ్ రోల్స్‌తో. సో అదెంత వరకు నిజం? లైక్ దీనివల్ల నెగెటివ్ ఇంపాక్ట్ ఏమన్నా ఉందా? సో దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ వీడియోలో 4 జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి గైస్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో యూజువల్లీ నేనైతే ఈ వీడియోని ఒక 3-4 మినిట్స్‌లో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. దాన్ని నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా. బట్ నేను వాటి డెడ్‌లైన్స్ చూసిన తర్వాత జస్ట్ కొన్ని దానికైతే జస్ట్ 1 డేస్ మాత్రమే ఉంది. ఇంకో దానికి 2-3 డేస్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ వీడియో నేను చేసే టైంకి అవి చాలా వరకు ఎక్స్‌పైర్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ చేసినా కూడా యూజ్ ఉండదు. సో అందుకే ఈ వీడియోలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం డెఫినెట్‌గా లైక్ అయితే చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కి వెళ్ళి ఒకసారి కంటెంట్ చూడండి. నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్ చూసిన తర్వాత మీకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఓకే. ఇంక స్ట్రెయిట్‌గా పాయింట్‌కొచ్చేస్తే యెస్ కాగ్నిజెంట్ అయితే అనౌన్స్ చేశారు గైస్. లైక్ 4000 ప్లస్ క్యాండిడేట్స్‌ని లే ఆఫ్ చేస్తున్నాం అనేసి. బట్ దీనివల్ల ఫ్రెషర్స్‌కి ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదు. ఎలారా ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావు అంటే, వీళ్ళు రిమూవ్ చేస్తుంది సీనియర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ కాగ్నిజెంట్. ఎవరైతే ప్రీవియస్‌గా చాలా ఇయర్స్ నుంచి ఉండి, ఇప్పుడు వాళ్ళ సాలరీస్ 15, 18, 20 ఎల్‌పీఎస్ వరకు వెళ్ళాయో, వాళ్ళు కూడా దట్ టూ ఎవరైతే అప్ స్కిల్ అవ్వకుండా సేమ్ అలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారో, వాళ్ళనైతే వీళ్ళైతే రిమూవ్ చేశారు. విచ్ ఈస్ 4000 ప్లస్ క్యాండిడేట్స్ ఫ్రమ్ సీనియర్ అసోసియేట్స్. సో దట్ టూ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళైతే చాలా వరకు అప్ స్కిల్ అవ్వలేదు కాబట్టి సో వీళ్ళనైతే రిమూవ్ చేసి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు 4000 క్యాండిడేట్స్‌ని రిమూవ్ చేశారు. దీంట్లో 20-30% వరకు ఏఐతో వీళ్ళ వర్క్‌ని అయితే రీప్లేస్ చేశారు. రిమైనింగ్ 70% క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4000 క్యాండిడేట్స్ నుంచి సో వీళ్ళ కోసం మళ్ళీ హైరింగ్ అయితే చేశారు. లైక్ రీసెంట్‌గానే కాగ్నిజెంట్ అఫీషియల్ పోర్టల్‌లో మీరు చెక్ చేస్తే చెన్నై, బెంగుళూరులో అయితే హైరింగ్స్ అయితే జరిగాయి. లైక్ డైరెక్ట్‌గా వాక్-ఇన్స్ వాళ్ళ రెజ్యూమే సబ్మిట్ చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఆ స్పెసిఫిక్ రోల్‌కి సూట్ అయితే వాళ్ళు డైరెక్ట్‌గా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలిచారు. ఆ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఇలాగా వీళ్ళైతే 70% పీపుల్స్ నుంచి 30% ఏఐ ద్వారా ఈ 4000 క్యాండిడేట్స్‌ని రీసెంట్‌గా రీప్లేస్ అయితే చేయడం జరిగింది. సో దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే సింపుల్ పాయింట్ గైస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 18 ఎల్‌పీఏ తీసుకునే ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ కంపెనీలో ఎప్పటినుంచో ఉన్నారంటే తనని రిమూవ్ చేసి ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూస్‌లో సిమిలర్‌గా సేమ్ సీనియర్ అసోసియేట్ రోల్‌లో ఉన్న ఒక పర్సన్‌ని 8-10 ఎల్‌పీఏ మధ్యలో క్లోజ్ చేసి రిమైనింగ్ ఉన్న 8 ఎల్‌పీఏలో 2 జూనియర్ అసోసియేట్స్ లైక్ అస్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ అలా ఇద్దరిని హైర్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి కూడా తెలుసు లైక్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఏఐ టెక్నాలజీ ఇవన్నీ చూసుకుంటే ఫ్రెషర్స్ చాలా బాగా నేర్చుకుంటారు ఇంట్రెస్ట్‌గా అనేసి. సో వీళ్ళకైతే ఏఐని యూజ్ చేసి క్విక్‌గా వర్క్ చేయగలరు వెన్ కంపేర్డ్ టు సీనియర్ అసోసియేట్స్. సీనియర్ అసోసియేట్స్ నేర్చుకోవట్లేదని కాదు. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఇంకా క్విక్‌గా అడాప్ట్ అయ్యి ఇంకా బెటర్‌గా నేర్చుకుంటున్నారు. సో వీళ్ళకి గాని బెటర్‌గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ 1-3 ఇయర్స్‌లో వీళ్ళు గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాళ్ళలో ఆ లెవెల్‌కి రీచ్ అవ్వగలరని వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి సో ఆ ప్లేస్‌లో హాఫ్‌గా డివైడ్ చేసి మెజారిటీ పీపుల్‌ని ఇలా ఫ్రెషర్స్‌గా తీసుకుంటున్నారు. సో ఇది గైస్ ఇక్కడ ఉన్న సింపుల్ థియరీ. సో దీనివల్ల ఫ్రెషర్స్‌కి అయితే యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి ఇంపాక్ట్ అయితే లేదు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గైస్ మనం కూడా ఎప్పటికప్పుడు అప్ స్కిల్ అయితే అవ్వాలి. ప్రీవియస్‌గా ఒక 4-5 ఇయర్స్ ముందు చూసుకుంటే యాజ్ ఎ ఫ్రెషర్‌గా 2 ఇయర్స్ వరకు కూడా జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా వస్తే ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. కానీ ఇప్పుడైతే ఎటువంటి ఛాన్స్ అయితే లేదు గైస్. జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఇప్పుడున్న దాంట్లో ఎస్పెషల్లీ. లైక్ దట్ టూ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో పాటు ఫ్రేమ్‌వర్క్స్ గానీ, లైబ్రరీస్ గానీ, బ్యాక్ ఎండ్ గానీ ఎవ్రీథింగ్ సింపుల్‌గా చెప్పాలి అంటే యాజ్ ఎ ఫ్రెషర్‌గా మీకు ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఇస్తే మీరు క్లియర్‌గా బిల్డ్ చేసే కేపబిలిటీ మీకు ఉండేలా మీరైతే చూసుకోవాలి. సో దట్ టూ మీరు ఇప్పుడు చూసుకుంటే క్లియర్‌గా కోర్సెస్‌లో కూడా ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్, సైబర్ సెక్యూరిటీ విత్ ఏఐ ఎవ్రీథింగ్ అన్నిట్లో ఏఐని అయితే ఇంటిగ్రేట్ చేసేశారు. సో మీరు కూడా ఎప్పటికప్పుడు డైలీ లైక్ 10-15 డిఫరెంట్ ఏఐ టూల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటి గురించి చెక్ చేస్తూ నేర్చుకుంటూ ఉండండి. లైక్ దానివల్ల లైక్ డిఫరెంట్ ఏఐ టూల్స్ డిఫరెంట్ వర్క్స్ చేస్తాయి. కొన్ని లైక్ బ్యాక్ ఎండ్‌లో హెల్ప్
హెల్ప్ అవుతాయి. కొన్ని ఇంటిగ్రేషన్, కొన్ని ఏపీఐ కాల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇలా మీరు నేర్చుకొని పెట్టుకుంటే మీకు కూడా బెటర్ అండ్ మీ జాబ్ కూడా సెక్యూర్‌గా ఉంటుంది. లైక్ 3, 4 డేస్‌లో చేసే వర్క్ మీరు ఈజీగా ఒక 3, 4 అవర్స్‌లోనే చేసేసేయొచ్చు. సో, ఇలా మనం గాని చేంజ్ చేసుకుంటే ఫర్దర్‌గా మన జాబ్స్ అయితే కొంచెం సెక్యూర్‌గా ఉంటాయి. నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. బట్ ఇప్పటి వరకు ఈ కాంగ్నిజెంట్ న్యూస్ విషయానికొచ్చేస్తే ఇప్పటివరకు ఫ్రెషర్స్‌కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా. సో, గైస్ దీంతో మనకి కాంగ్నిజెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయింది. సో, ఇప్పుడు జాబ్ అప్డేట్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో, మన జాబ్ అప్డేట్స్‌లో ఫస్ట్ జాబ్ అప్డేట్ వచ్చి ఫ్రమ్ అయితే సదర్లాండ్. ఇదైతే కంప్లీట్‌గా నాన్ ఐటీ జాబ్ గైస్. ఎవరైతే క్విక్‌గా ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి, మాకైతే చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని ఫీల్ అవుతున్నారో మీరైతే డెఫినెట్‌గా ఈ జాబ్ ఆపర్చునిటీ ఒకసారి చెక్ చేయండి. జస్ట్ ఒక బేసిక్ రిటన్ టెస్ట్ రాసి క్వాలిఫై అయిపోయారంటే మీరు ఇమ్మీడియేట్‌గా ఈ జాబ్ తెచ్చుకోవచ్చు. సో, ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో, మీకు గాని ఇమ్మీడియేట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్‌గా ఒకసారి చెక్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన అఫీషియల్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నెక్స్ట్ చెప్పే ఫ్యూ జాబ్ అప్డేట్స్ రిలేటెడ్ అఫీషియల్ అప్లై లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. డెఫినెట్‌గా ఈ వీడియో అయిపోయాక ఒకసారి అయితే చెక్ చేయండి. మన లిస్ట్‌లో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విప్రో గైస్. దీనికి మెయిన్‌గా 2024 అండ్ 2025 ఈ 2 బ్యాచ్ పీపుల్ మాత్రమే ఎలిజిబుల్ గైస్. అండ్ కమింగ్ టు ద హైరింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే క్లియర్‌గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి యాప్టిట్యూడ్ రౌండ్, సెకండ్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్, థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ డిస్కషన్ విచ్ ఈస్ ఎ గ్రూప్ డిస్కషన్. దీంట్లో మనకి ఎటువంటి టెక్నికల్ ఇంటర్వ్యూ గానీ, కోడింగ్ రౌండ్స్ గానీ ఇవేవి లేవు. సో, ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. దీనికి అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఫ్యూ డేస్ మాత్రమే ఉంది. సో, ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు కానీ 2024, 2025 బ్యాచ్ పీపుల్ అయితే డెఫినెట్‌గా ఇప్పుడే అప్లై చేసి పెట్టేసుకోండి. మీకు సెలెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా మీకు మెయిల్స్ అయితే వస్తాయి. దీని తర్వాత ఫైనల్ కంపెనీ వచ్చేసి మన లిస్ట్‌లో డెలాయిట్. వీళ్ళైతే ఈ పర్టిక్యులర్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఒకవేళ టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా కూడా పర్లేదు. మీరు గాని వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద హైరింగ్ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే దీంట్లో మనకి కంప్లీట్‌గా 2 రౌండ్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై టెక్నికల్ ఇంటర్వ్యూ. దీంట్లో మనకి ఎటువంటి కోడింగ్ రౌండ్ అయితే ఉండదు. సో, మీరు ఒకవేళ కోడింగ్ అంత వరీ అయ్యే వాళ్ళైతే డెఫినెట్‌గా ఈ రోల్‌ని ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. మీకైతే డెఫినెట్‌గా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నా. సో, మీరు కూడా సిమిలర్‌గా అలాగే ఫీల్ అయితే మాత్రం డెఫినెట్‌గా కామెంట్ అయితే చేయండి. స్టిల్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే రిలేటెడ్ టు లైక్ యాక్సెంచర్ గురించి కానీ, కాగ్నిజెన్స్ గురించి కానీ, ఏదన్నా స్పెసిఫిక్ టాపిక్ గురించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. వాటిని నేను పిక్ చేసి వాటి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో అయితే చేస్తా. లైక్ షార్ట్ వీడియో గానీ, లాంగ్ వీడియో గానీ మాక్సిమం. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు గాని ఇంకా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే హైప్ బటన్ కూడా ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో గైస్ మీరు గాని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఫీల్ అయితే సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా మీరు చెక్ చేయొచ్చు. దాంట్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఏమన్నా కాగ్నిజెంట్‌లో జాయిన్ అవుతున్నా లైక్ కాగ్నిజెంట్ అనే కాదు గైస్ యాక్సెంచర్ గాని, టీసీఎస్, విప్రో ఇలా ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నా కొన్ని మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి. మెయిన్‌గా బీజీవీ ప్రాసెస్‌లో వాటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేశా. దాంతో పాటు ఇంకా రిమైనింగ్ లైక్ మనకి ఇంటర్న్‌షిప్స్‌లో గాని, లైక్ ట్రైనింగ్‌లో ఎగ్జామ్స్ గాని, ఇంటర్వ్యూస్ గాని ఇవన్నీ ఎలా ఉంటాయి వాటి గురించి కూడా క్లియర్‌గా డిస్కస్ చేశా ఆ వీడియోస్‌లో అయితే. మీకు టైం ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్‌గా ఆ వీడియోస్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.